నివారించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. ఖైరతాబాద్ గణపతి ఊరేగింపులో వేలాది మంది భక్తులు, కళాకారులు పాల్గొని డప్పులు, నృత్యాలతో నిమజ్జనాన్ని ఉత్సాహంగా జరపనున్నారు. విగ్రహం ట్యాంక్ బండ్కు చేరుకునే మార్గంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు అన్ని భద్రతను పర్యవేక్షిస్తున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. గణపతి బప్ప మోరియా, బై బై గణేష, వచ్చే ఏడాది మళ్ళీరా.
భక్తులందరి ఇంట్లో సుఖం, సంపద, ఆనందం నిండి ఉండాలని అరవింద్ ఇన్ఫ్రా డెవలపర్స్ మీతో కలిసి ప్రార్థిస్తోంది. ఇట్లు మీ అరవింద్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, అరవింద్ ఇన్ఫ్రా డెవలపర్. తుపాకీ ఎవడి చేతిలో ఉన్నా నేనేరా. అను ఫర్నిచర్ హైదరాబాద్ మరియు బెంగళూరులో 18 స్టోర్స్ తో 31 ఏళ్ల చరిత్ర కలిగిన ఫర్నిచర్ బ్రాండ్. 500+ మోడల్స్, 1000+ కస్టమైజేషన్ ఆప్షన్స్ తో మీ ఫర్నిచర్ కి వన్ స్టాప్ డెస్టినేషన్ అను ఫర్నిచర్. హైదరాబాద్ మరియు బెంగళూరులో జరుగుతున్న ఫెస్టివల్ బొనాన్సా సేల్ లో ఫర్నిచర్ పై 50% వరకు తగ్గింపును పొందండి. గణేష్ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఖైరతాబాద్ మహాగణపతి ప్రస్తుతం ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నారు. ఇక దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కొలీగ్ శృతి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శృతి, చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ వైష్ణవి. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ క్రేన్ నెంబర్ 4 దగ్గర ఉన్నాము. ఖైరతాబాద్ భారీ గణేశుడు, విశ్వశాంతి మహాశక్తి గణపతి భారీ కాయంతో చిన్ని అడుగులు వేసుకుంటూ ఉదయం పూజలు అందుకున్న తరువాత 11 రోజుల పూజల అనంతరం నిమజ్జనానికి బయలుదేరాడు. ప్రస్తుతం మనం నిమజ్జనానికి సంసిద్ధంగా ఉన్నాము. ఇక్కడ వెల్డింగ్ పనులని చేయడానికి కూడా ఇంకా అరగంట నుంచి 30 గంట సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తరువాత నిమజ్జన కార్యక్రమం చేస్తారు. ఈసారి నడవడం కాస్త మెల్లగానే నడిచినప్పటికీ అనుకున్న సమయానికి సాగర తీరానికి కూడా చేరుకున్నారు. ఇక్కడ గమనిస్తే లక్షల సంఖ్యలో భక్తులు ఇసుకేస్తే రాలినంతగా భక్తజన సంద్రంగా కూడా ఇక్కడ ఈ ట్యాంక్ బండ్ అంతా కూడా మనకు భక్తజనంతో శోభాయమానంగా కూడా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా మరొకసారి చివరిసారిగా ఆ గణపతిని దర్శించాలని, ఆ గణపతిని స్మరిస్తూ కూడా గణపతి పప్ప మోరియా అగిలే బరస్తూ జల్దియా అంటూ కూడా ఆ స్వామివారిని నినదిస్తూ కూడా ఇంకొకసారి ఎన్నిసార్లు చూసినా తనివి తీరని ఆ సుందర సుమనోహర స్వరూపం మనకు ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ఖైరతాబాద్ గణేశుడిని దర్శించాలని చాలా మందికి కుతూహలం ఉంటుంది. ప్రతిసారి కూడా భాద్రపద మాసంలో చవితి నుంచి చతుర్దశి వరకు ఏకాదశి పూజ అదిగో మంగళ హారతి కూడా సమర్పిస్తురికి జై బలో గణేష్ మహారాజ్ కి జై అంటూ కూడా గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో కూడా భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ సమయ నిదర్శనంగా కూడా ఇక్కడ ఈ గణేష్ ఉత్సవాలు అనేది కూడా ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఖైరతాబాద్ గణేష్ ఏర్పాటు చేయటం, పూజలు నిర్వహించటం, తర్వాత శోభాయాత్ర, నిమజ్జనానికి సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా చేశారు. 30,000కు పైగా భద్రతా సిబ్బంది కూడా ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే ట్యాంక్ బండ్ చుట్టూ కూడా జిహెచ్ఎంసీ సభ్యులు కూడా చాలా చురుగ్గా పాల్గొంటారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా చాలా మంది రక్షణ కల్పించడానికి కూడా సంసిద్ధంగా ఉన్నారు. అలాగే స్వచ్ఛంద సంస్థల వారు, నిఘా వర్గాలు కూడా, సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మనం గమనిస్తే కూడా ఈ రోజు నిమజ్జనానికి సంబంధించి కూడా మధ్యాహ్నం చెయ్యాలి అన్న దానికి సంబంధించి పనులన్నీ కూడా చాలా శరవేగంగా జరుగుతున్నాయి. భక్తజన సంద్రోహం నడుమ ఇక్కడ మనం గణనాథుడిని దర్శిస్తే కూడా పంచనాగుల శేషుని నీడలో త్రిమూర్తి స్వరూపంగా అష్టభుజాలతోటి లంబోదరుడు, గణనాయకుడు, గజాననుడు, అలాగే సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చో వికటో విఘ్నరాజో గణాధిప అంటూ కూడా ఎంతో అద్భుతంగా ఆ స్వామివారిని కీర్తిస్తూ చివరి దర్శనం చేసుకుంటున్నారు. మనం గమనిస్తే కూడా ఈ భారీ గణనాథుడు అద్భుతమైన పుష్ప మాలికల సోయగాలతోటి, అలాగే కరెన్సీ నోట్లు, భారీ జంజం, 60 అడుగుల జంజం, 60 అడుగుల కండువ, 69 అడుగుల ఎత్తులో భారీగా ఉన్న ఈ గణనాథుని చాలా దగ్గర నుంచి చూస్తుంటే కనుల విందుగా ఉంది. అసలు స్వామివారిని దర్శిస్తూ ఉంటే ఆ మనోహర దృశ్యం ఆ కళ్ళల్లో అలా నిక్షిప్తమై ఉంది. ఎంత అద్భుతమైన రూపం!
స్వామివారి రూపం మనకు ఎన్నో రకాల జ్ఞాన సంకేతాలను కూడా అందిస్తూ ఉంటుంది. స్వామివారి చిన్న చిన్న కళ్ళు మనకు సూక్ష్మ దృష్టిని అలవర్చుకోవాలని సూచిస్తూ ఉంటుంది. స్వామివారి ఏనుగు తల మనకు విఘ్నాలను తొలగిస్తుంది. స్వామివారి తొండం స్వాభిమానానికి ప్రతీక. స్వామివారి అభయహస్తం మీకు ఏ ఆపద ఉన్నా కూడా నేనున్నానంటూ కూడా స్వామివారు అలా మన వెంట ఉన్నాడు అన్నట్టుగా కూడా ప్రతీకగా ఇక్కడ ఆ అంటే మన జీవితాన్ని మన జన్మను చరితార్థం చేసుకోవడానికి కూడా ఒక జపం అనేది తప్పనిసరిగా చెయ్యాలి అనేది ప్రతీకగా. అలాగే స్వామివారి చేతిలో చక్రం అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు ప్రతీకగా కూడా భావించవచ్చు. అలాగే శంకు అంటే ఆ ధ్వని ఎంతో చక్కగా మనకు ఈ ప్రకృతిని పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా కూడా ఉన్నట్టుగా గోచరిస్తూ ఉంటుంది. ఒక చేతిలో వేదాలు ఉన్నాయి, ఒక చేతిలో లడ్డు ఉంది. మనం గమనిస్తే గణపతి చేతిలో లడ్డూకు చాలా ప్రాధాన్యత ఉంది. అంటే మనం శనగపిండి బెల్లం తీపి పదార్థం అది శుక్రుడికి సంకేతం. అందుకే తీపి పదార్థం ఎవరైనా కూడా స్వీకరిస్తే ఆనందం మోదం కలుగుతుంది. గణపతి కూడా హస్తిడు. అలాగే అందుకని ఆ స్వామివారి చాలా పవిత్రంగా కూడా భావిస్తూ ఉంటారు. స్వామివారి చేతిలో లడ్డు ఉంచి దాన్ని పూజించి వేలంపాట పాడి చాలా చక్కగా అందరూ ప్రసాదంగా స్వీకరిస్తారు. కొందరు వారి పంట పొలాలలో పెట్టుకుంటారు, కొందరు వాళ్ళు ఖజానాలో దాచుకుంటూ ఉంటారు. ఆ రకంగా గణపతి ప్రసాదాన్ని వాళ్ళు దాచుకోవటం వల్ల వాళ్లకు గణపతి అనేది సస్యకారకుడు అన్నమాట. అంటే ఏంటంటే మనం ఏదైతే గణపతి ప్రతిమను మట్టితో చేసిన ప్రతిమను కూడా మన పొలంలో జల్లితే కూడా పొలాలు బాగా పండుతాయి అన్నది ప్రతీతి. సస్యకారుడు గణపతిని ఆరాధిస్తే కూడా మనకు జీవితంలో ఏ రకమైన లోటు కూడా ఉండదు అన్నది ప్రతీతి. గణపతిని ఆరాధిస్తే విఘ్నాలు తొలగిపోతాయి. మనకు ఏదైనా అధర్మం మార్గంలో వెళ్తూ ఉంటే స్వామివారు విఘ్నకర్త విఘ్నహంత్ర అంటారు. అధర్మ మార్గంలో వెళ్తున్న వారికి విఘ్నాలను కలిగిస్తారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ రావణాసురుడు ఒకసారి ఆత్మలింగాన్ని తీసుకొని అలా బయలుదేరుతున్న సందర్భంలో మన గణనాథుడు అడ్డుకొని ధర్మ కార్యాన్ని చేపట్టి అందరి చేత ప్రశంసలు అందుకొని లోక పూజ్యుడు అయ్యాడు. అలాగే మనం గమనిస్తే కూడా కుమారస్వామికి గణనాథుడికి కూడా పోటీ ఏర్పడిన నేపథ్యంలో కూడా తల్లిదండ్రుల ప్రాశస్త్యాన్ని కూడా తాను ఈ విశ్వానికే చాటి చెప్పాడు. అలాగే తాను 18 పురాణాలను రాసి తన ఏకాగ్రతను చాటి చెప్పాడు. తన రూపంలో ఎన్నో స్వరూపాలు, ఎన్నో అంతరార్థాలు, తన చర్యలో ఎన్నో నిగూఢమైన రహస్యాలు. అలాగే ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో కూడా జ్యేష్ఠరాజం బ్రాహ్మణ పూజ చేసినా ఏ నోము నోచినా